తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపన జరుగుతుంది. నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్ లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇరవై 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్ణయించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెరగనుంది. 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపన జరిగింది. నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర భూమి పూజ చేశారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది.
ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్ లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇరవై 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెరగనుంది. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.